దేవుని మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మత్తయి శుభవార్త 2వ అధ్యాయం ఒక అతి ప్రాముఖ్యమైన సంగతిని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవునిగా ఉద్భవించారు. ఆ పర్యాయంలో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఒక సత్యాన్ని గ్రహించారు. అదేమనంటే, దేవుడే మానవుడిగా భూమి మీదకు వచ్చాడు అని వారు గమనించగలిగారు. కారణం ఏంటి అనంటే, వారి యొక్క పరిశోధనలో వారు ఖగోళ శాస్త్రవేత్తలు అని తెలియపరచబడింది. వాళ్ళ యొక్క పరిశోధనలో వారు గ్రహించిన విషయం ఏంటి అనంటే, ఆయన పూజింపదగిన వాడు, యూదయ దేశంలో ఆయన ఉద్భవించాడు అని వారు గమనించారు. జ్ఞానులు అనగానే మనము దానియేలు గ్రంథంలో జ్ఞానులను చూస్తాం. అందులో వాళ్ళు రకరకాలైనటువంటి పాండిత్యం కలిగిన వారని చెప్పబడింది. జ్యోతిష్కం చూసేవాళ్ళు, మంత్రాలు చెప్పేవాళ్ళు, సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారు, వీళ్ళందరూ కూడా వారు జ్ఞానులు అని పిలిచేవాళ్ళు. జ్యోతిష్కులు, శాస్త్రజ్ఞులు, నక్షత్ర సంబంధమైన సూచనలు చూసేవాళ్ళు, యాజక ధర్మ చొప్పున పారసిక బబులోను జాతుల వారు జ్ఞానులు అని పిలువబడుతూ ఉండేవాళ్ళు. వీరు ప్రత్యేకమైన రహస్య జ్ఞానం ఉంది అని ఆనాటి ప్రజలు నమ్ముతూ ఉండేవారు. వాళ్ళు ఆ కాలంలో ఈ జ్ఞానంలో అతి శ్రేష్టమైన మనసు జ్ఞానం కూడా ఉంది అని వాళ్ళు బాగా నమ్మేవాళ్ళు. మూఢనమ్మకం కూడా వాళ్ళలో ఉండేది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఒక జాతికో ఒక మతానికో జన్మించిన వాడు అని కాదు. అక్కడ ఆయన దేవుడు, పూజింపదగిన వాడు, ఆరాధించడానికి యోగ్యుడు, వచ్చాడు అనేది వాళ్ళు గమనించగలిగారు. వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానం సరిపోలేదు. అందుకనే దేవుడే వారికి ఒక నక్షత్రాన్ని వారు ముందుగా పంపినట్లుగా మనం చూడగలుగుతాం. బెత్లెహేముకు వాళ్ళు రావలసి ఉంది. యెరూషలేముకు దాదాపుగా 8 కిలోమీటర్ల దూరంలో ఈ బెత్లెహేము ఉంది. అదొక చిన్న ఊరు. అది దావీదు స్వగ్రామం. పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు ఈ బెత్లెహేము గురించి రాయబడి ఉంటుంది. ఆదికాండం 35:19, రూతు గ్రంథం 1వ అధ్యాయం 19, 1 సమూయేలు 16:4, మీకా 5:2 కూడా ఈ బెత్లెహేము అనే ప్రస్తావన రాయబడింది. దావీదు సొంత ఊరు అదే. నయోమి, రూతు నివసించిన ఊరు అదే. యేసు ప్రభు వారు ఇక్కడ జన్మించాలి అనంటే వాళ్ళు ఉంటున్న ఊరికి ఇక్కడికి దాదాపుగా 120 కిలోమీటర్ల దూరమట. నజరేతు అనే ప్రాంతంలో వారు నివసిస్తున్నారు. అక్కడి నుంచి బెత్లెహేముకి 120 కిలోమీటర్ల దూరమట. వాళ్ళు అక్కడికి ప్రయాణం చేయవలసి వచ్చింది. మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో, యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక గలిలయ నుండి నజరేతు అనే ప్రాంతానికి, గ్రామానికి వచ్చాడు. ఎందుకు? ఇది కూడా లేఖన బాగా నెరవేర్పే. బెత్లెహేము నుండి నేను నిన్ను పిలిచాను
నజరేతులో నుండి నేను నిన్ను పిలిచాను అనే ఒక మాట మనకు కనబడుతుంది. ఏ రోజు కనబడుతున్నాడు ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో చాలా మంది ఏ రోజులు ఉన్నారు. వారందరూ బంధువులు, వారందరూ కూడా ఏ రోజుకి సంతతి సంబంధించిన వారే. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఏ రోజు మహా ఏ రోజు అని పిలువబడ్డాడు. ఇతడు యూదుడు కాదు, ఎదోం అనగా యాషావు సంతానానికి సంబంధించిన వాడు. రోమా చక్రవర్తి ఇతన్ని యోధా ప్రదేశానికి రాజుగా నియమించడం జరిగింది. ఈ యొక్క హేరోదు పరిపాలన చేస్తున్న కాలంలో కొంతమంది జ్ఞానులు వారు వెతుక్కుంటూ బెత్లెహేము ఎక్కడుందా అని, యూదయ దేశం ఎక్కడుందా అని వెతుక్కుంటూ వచ్చేసాడు. వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు యెరూషలేముకు వచ్చేసారు. ఇంకా రాజుగా పుట్టేవాడు, పూజింపదగిన వాడు, రాజు కోటలో ఉంటాడు కదా అని వారు ఆలోచన చేశారు. వారికి ముందుగా నక్షత్రం రావడం వారికి దారి చూపించడం జరిగింది. కానీ వారు ఆలోచనలో మార్పు చెందుకున్నారు. అదేంటి అని అంటే, ఇంకా మాకు దారి తెలిసిపోయిందిలే అని భావించి వాళ్ళు మార్గాన్ని తప్పిన వారై యెరూషలేములో రాజుగారి ఇంటికి వెళ్ళిపోయారు. రాజుగారికి ఈ విషయం చెప్తే రాజుగారికి యెరూషలేములో ఉన్న వారందరికీ కలవరం వచ్చేసిందట. అంటే వాళ్ళు యేసు ప్రభు వారిని పూజింపదగిన వాడుగా లేకపోతే ఒక రాజుగా రావడం ఇష్టపడలేకపోయారు. వాళ్ళ హృదయాలు అందుకు సంసిద్ధంగా లేవు. వారి యొక్క ఆలోచన ఏంటి అని అంటే, భ్రష్ట స్థితిలో వారు ఉండిపోయారు. అభిషక్తుడైనటువంటి క్రీస్తు రాకడకు వారు సిద్ధపడిన వారుగా లేకపోయారు. చాలాసార్లు ఎదురు చూశారు అని చెప్పబడింది. కానీ ఎదురు చూసిన మెస్సియే వచ్చాడు అని అంటే వాళ్ళు దానిని అంగీకరించలేకపోయారు. చాలా మంది ఇలాగ కోరుకుంటారు, ప్రభువా నువ్వు మా ఇంటికి రా అని చెప్పిన వాళ్ళు ఉంటారు. నిజంగా ఆయన వస్తే చాలా మంది భయపడిపోతారు. ఎందుకంటే ఇంట్లో చెడుతాను, హృదయంలో చెడుతాను కనుక ప్రభువా నువ్వు మా ఇంటికి వస్తే మేము ఉండలేము అంటారు. ఫస్ట్లో రా ప్రభువా నువ్వు రాకపోతే బాగోదు అనొచ్చు. కానీ తీరా ఆయన వచ్చేసాడు అనుకోండి, గందరగోళం అయిపోతుంటారు. హృదయంలో కలవరం, నీలో చెడుతనం, పాపం, దేవునికి నచ్చని క్రియలు ఉంటే ఆయన రావడం వల్ల పరిశుద్ధత కలుగుతుంది కదా. ఆయన అంగీకరించి ఆయన హృదయంలోనికి చేర్చుకోలేకపోయిన స్థితి ఈరోజు మీకే కాదు, ఆ రోజున ఉన్న యూదా జనాంగానికి కూడా అదే ఉంది. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆయన పూజింపదగిన వాడు అని. తీరా వీళ్ళు యెరూషలేముకి వెళ్ళి హేరోదు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు కలవరపడుతూ ఉంటుంటే ఏం జరుగుతుందో అర్థం కాలేదు వీళ్ళకి. మొత్తానికి చాలా మందిని, ప్రధానులను, యాజకులను, శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేం అర్థం కావటం లేదు అని గందరగోళం అయిపోయి, అసలు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో లేఖనాల్లో ఏమైనా ఉందా అంటే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను తెరిచారు. ఏక గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో వారు కనపడుతుంది, బెత్లెహేమా నువ్వు యూదా ప్రధానుల్లో ఏమాత్రం అల్పమైన దానివి కాదు అని వాళ్ళు ఆ వచనాన్ని చదివినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది బెత్లెహేములోనే ఆయన పుట్టాడు అని. యేసుక్రీస్తు జన్మకు 700 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించబోయే స్థలం ఖచ్చితంగా తెలియజేసి ఉంది. అద్భుతమైన భవిష్యత్తు వాక్కు ఇది. మీకా గ్రంథం 5:2లో ఈ మతాధికారులు కానీ పండితులు కానీ అభిషక్తుడు వస్తాడని, ఆయన జన్మస్థలం ఫలానా చోటు ఉంది అని వారు చదివేరు. కానీ ఆయన చూసేందుకు కానీ, ఆయన గౌరవించేందుకు కానీ, ఆయన ఆరాధించడానికి కానీ ఏమాత్రం ప్రయత్నం చేయలేనట్లు కనపడుతోంది.
ఎంత భయంకరమైన దుర్మార్గమో గమనించండి. వాళ్ళు చదువుతున్న గ్రంథాలలో అభిషక్తుడు ఉన్నాడు అని, ఆయన మెస్సీగా వారి పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు అని, ప్రజల పాప విమోచన కొరకే వచ్చాడు అని వారికి అర్థమైనా, వారి గ్రంథాల్లో ఆ విషయాలు సుస్పష్టంగా ఉన్నా చదివిన వాక్యాన్ని వాళ్ళు అంగీకరించలేని వారై, కఠిన హృదయం కలిగిన వారే ఉన్నారు తప్ప, అంత క్లారిటీగా తెలిసిపోతే పరిగెత్తుకొని బెత్లెహేముకి వెళ్ళొద్దు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కానీ, హిందూవేతరులు కానీ, ఇతర మతస్థులు కానీ దేవుడి గురించి తెగ అన్వేషణ చేసేస్తున్నారు. గొడవలు అయిపోతున్నాయి. డిబేట్లు పెట్టుకుంటున్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని, మీ దేవుడు అబద్ధం అని, మీ దేవుడు దొంగ అని, మీ దేవుడు భూతు అని, ఇలాగ ఒకరికొకరు దేవుళ్ళ గురించి గొడవాడుకుంటున్నారు. నాకు ఒక రోజు ఇలాంటి ఆలోచన వచ్చింది. నేను కూడా కౌంటర్లు ఇద్దాం కొంతమందికి అని అనిపించినప్పుడు, నేను ఎవరు కౌంటర్ ఇవ్వాలి? ఎవరో నా తోటి సహోదరుడు దేవుడి గురించి అన్వేషణ చేయడంలో అతనికి అర్థం అవ్వలేని విషయాల గురించి నేను తన కౌంటర్ ఇస్తే ఏంటి ప్రయోజనం? అసలు గొడవ ఎవరిది? మనుషులది కాదు కదా, దేవుడిది కదా. ఒకవేళ నిజమైన దేవుడే ఉండుంటే ఆ నిజమైన దేవుడే వాళ్ళకి సమాధానం చెప్తాడు కదా. మనం దాని గురించి ఎందుకు గొడవడాలి? దానికి డిబేట్లు ఎందుకు, దానికి కౌంటర్లు ఎందుకు అనిపించింది నాకు. దేవుళ్ళు చూసుకుంటారు, మనం మాత్రం సహోదర ప్రేమతో ఉండాలి అని నాకు అర్థమైపోయింది. అందుకని వీడియోస్ కానీ ఇంకేమీ చేయాలని నిర్ణయించుకోలేదు. ఎందుకంటే దేవుడు నిజమైనోడు ఉన్నాడు, ఆ నిజమైనోడు రుజువు చేసుకుంటాడు. ఆయన రుజువు చేయాల్సిన పని మనకేంటి? చాలా మంది అంటారు వేదాల్లోనూ ఇతర మత గ్రంథాలలోనూ ఋషులు రాసినటువంటి గ్రంథాలలోనూ ప్రతి గ్రంథంలోనూ క్రీస్తు ఉనికిడి ఉంది అంటారు. నిజం ఉంది. వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు అన్వేషణ చేస్తే, అధ్యయనం చేస్తే వాళ్ళు అనుకునేదంతా కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడడం గమనిస్తారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకా పాపం అమాయకంగా ఆయన వచ్చే పరలోకానికి వెళ్ళిపోయాడు, వచ్చే శిలువ మరణాన్ని పొందేశాడు, వచ్చే పాపులను రక్షించడానికి ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. వాళ్ళు గ్రంథాల్లో ఉంది, సర్వ పాప పరహోరో రక్త ప్రోక్షణం ఆవశ్యకము, తదనంతరం పుణ్యదాన బలియాగంగా దేవుడే చేయాలి అని. అంటే పరిశుద్ధుడని దేవుడు ఈ భూమి మీదకి వచ్చి బలి అవ్వాలి అని. ఎలాగా? ఒక నిర్దోషమైన మేకను కాళ్ళు చేతులు విడగొట్టి, మేకులు కొట్టి, తలకి ముళ్ళు కిరీటం పెట్టాలి అని, అడ్డుకొయ్య నిలువు కొయ్యకు నిలబెట్టాలని ఉంది వాళ్ళ గ్రంథాల్లో. ఆ నిర్దోషమైనటువంటి మేక ఎవరు? ఆయన చెప్తున్నాడు, గొర్రెపిల్లగా నేను వచ్చాను అని. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథాల యొక్క పరిశోధనలో యేసుక్రీస్తులోనే నెరవేర్పు ఉంది. వాళ్ళు చదివారు, కానీ ఇదిగో వీళ్ళలాగే అంగీకరించలేకపోతున్నారు. మా పుస్తకాల్లో మీ దేవుడి గురించి ఎందుకు ఉంటుంది అంటారు తెంగురోళ్ళు, బుర్ర లేని వాళ్ళు. మా దేవుడు మీ దేవుడు ఏట్రా బాబు? దేవుడు ప్రపంచానికే దేవుడు, సమస్త సృష్టికే దేవుడు. మా దేవుడు మీ దేవుడు ఉండడు. మా అమ్మ మీ అమ్మ మీ నాన్న మా నాన్న ఉంటారు, కానీ అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన కనుగొనలేక అన్వేషణ చేసి సతికిలు పడిపోతున్నారు, ఋషులవుతున్నారు, హిమాలయాలకు పోతున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు. ఎంత తిరిగినా సృష్టికర్త అని దేవుడు ఒక్కడే. ఆయన కొరకు అన్వేషణ చేసి తిప్పలు పడేదానికంటే నిజంగా సృష్టికర్త అని దేవుడా నువ్వు ఉంటే నాకు ప్రత్యక్షమవ్వని ఒక తపస్సు చేసినట్లుగా ఉండిపోయి కనుక ప్రయత్నం చేయగలిగితే ఆ నిజమైన దేవుడు నిజంగానే తను ప్రత్యక్షపరుచుకుంటాడు. అలా చేయడం మానేసి నానా తెప్పలు పడిపోతున్నారు. లేదు, వాళ్ళకున్నటువంటి గ్రంథాల్లో ఉన్న విషయాలు చదివినా అందులో అసలైన సారం బయటకు వస్తుంది. అది ప్రతిదీ కూడా యేసు క్రీస్తులో నెరవేర్చబడడం చూస్తారు. అంటే అందరికీ అన్ని రకాల వాళ్ళకి ఆయన ఉనికిని ముందుగానే చెప్పాడు, కానీ గ్రహించలేకపోతున్నారు. ఏదో జనాంగానికి కూడా ఇదే చెప్పాడు, కానీ వారు గ్రహించలేని అజ్ఞానులై ఆయన ఆరాధించటానికి రాలేకపోయారు. పైగా
ఆయన గురించి నాకు కనుగోవాలనే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. అందుకే ఏ రోజు రాజుకి చాలా కంగారు అనిపించి, సరే 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 ఆయన బెత్లెహేములో పుట్టాడని నాకు అర్థమవుతుంది, కాబట్టి మీరు వెళ్ళండి, పూజించండి, నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తాను. అది వాస్తవమైన మనసుతో కాదు, కపటమైన మనసుతో. నేనే రాజునై ఉండాలి కానీ ఇంకొక రాజు పుట్టడం పెట్టి, నేను ఎంగా పూజింపదగిన వాడుగా ఉండాలి కానీ ఆ పుట్టినవాడు పూజింపదగిన వాడుగా ఉండడం ఏంటి అని గందరగోళం అయిపోయాడు. మళ్ళీ బయటకు రాగానే నక్షత్రం అక్కడే ఉంది. వీళ్ళు నక్షత్రాన్ని వెంబడించడం మానేసేసి వాళ్ళు రాజుగారి ఇంటికి వెళ్ళారు. అక్కడే పొరపాటు జరిగిపోయింది. వీళ్ళు చేసిన ప్రయత్నం అప్రయత్నం అయిపోయి విఫలమైపోయింది. మరలా నక్షత్రం వారికి త్రోవ చూపించగా వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళారు. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారని ఆలోచన తాపత్రయము వారిలో అర్థం కాకుండా ముందు కంగారు పడిపోయారు. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మిస్తాడో, ఎలా ఉంటుందో ఆయన ఉనికి అనేది వాళ్ళకి తెలియలేదు, లేఖనాల్లో ఉన్న గ్రహించలేదు. అందుకే ఈ పొరపాటు వాళ్ళు చేశారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళడం, మరియమ్మను చూడడం, యేసు ప్రభుని చూడడం, యేసేపును చూడడం జరిగింది. మరియమ్మకు వందనాలు చెప్పారు, యేసు ప్రభు వారి ఎదుట సాగిలు పడ్డారు, ఆయనను పూజించారు, బంగారం సాంబ్రాణి బోళములను ఆయనకి సమర్పించారు. అంటే పూజింపదగిన వాడు ఎవరో అని తెలుసుకునే వచ్చారు. వచ్చే ఆ చిన్న బిడ్డను చూసి ఈయనే పూజింపదగిన వాడు అని ఆయనకు పూజ చేశారు. వాళ్ళు ఇచ్చిన 3, 1 బంగారం, 2 సాంబ్రాణి, 3 బోళం. బంగారం రాజరికానికి గుర్తు, ఈయన రాజుగా వచ్చాడు అని నమ్మారు వాళ్ళు. సాంబ్రాణి ధూపం దేవుడిగా గుర్తు, ఈయన దేవుడు అని గుర్తించారు వాళ్ళు. 3వది బోళం మరణానికి సూచన, ఆయన మరణించడానికే వచ్చారని వారు గుర్తించారు. జ్ఞానులు ఏదో దేశం నుంచి ఏదో ప్రాంతం నుంచి ప్రయాణం చేసుకుంటూ రాగలిగి సత్యాన్ని గ్రహించగలిగారు తప్ప, ఈరోజు జీవిత ప్రయాణంలో దేవుని గురించిన అన్వేషణలో సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి పూజించలేకపోతున్నారు. సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా విచ్చేశాడు అంటే నమ్మలేకపోతున్నారు. మనోనేత్రాలకు గురుడితనం కలిగిన వారుగా ఉండిపోయారు. ఇదే బహు విచారకరమైన విషయం. రాజు కపట మనసుతో వాళ్ళని పంపించాడు, పూజించే ఉద్దేశం లేదు. దేవుడు దూతను పంపించి, ఈ జ్ఞానులకు వేరొక దారిని వెళ్ళండి, మీరు చాలా దుర్మార్గపు ఆలోచన కలిగి ఉన్నాడు హేరోదు రాజు అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి వేరొక మార్గాన్న వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. బెత్లెహేం అనగానే రొట్టెల ఇల్లు అని అర్థం. జీవాహారమైనటువంటి వాడు ఇక్కడ నుండి వచ్చాడు అనేది ఆశ్చర్యం. సమృద్ధి, రొట్టెల ఇల్లు, జీవాహారం అనేది ఆ ప్రాంతానికి పెట్టబడిన పేరైతే, జీవాహారమైన వాడు అక్కడి నుంచి రావాలనే నియమం ఎంత గొప్పతనం. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదుగుతూ సాగుతూ ఉండగలటానికై సత్యాన్ని తెలుసుకుని ఆయన మార్గంలో ఉండగలిగితే నిత్యమైన ఆయన ప్రసన్నత మనం పొందుకోగలుగుతాం. ఆయనలో ఉన్న ఆనందాన్ని మనము సొంతం చేసుకోగలుగుతాం. వారు ఆయన్ని పూజించారు, వేరొక దారిన వెళ్ళిపోయారు. అప్పుడు మరలా యోసేపుకి కలలో దూత కనిపించేలా చెప్తుంది, హేరోదు చంపాలని చూస్తున్నాడు కనుక నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపో అని చెప్తే, రాత్రి మీదే ఆ యేసుప్రభు వారిని మరియమ్మను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక లేఖనం రాయబడింది, నేను ఐగుప్తు నుంచి నిన్ను పిలుస్తున్నాను, అంటే ఐగుప్తుకి రమ్మని పిలుస్తున్నాను అని.
ఐగుప్తులో నుండి నా కుమారుడు నేను పిలిచితిని అనే లేఖనము నెరవేర్చబడుట కొరకు ఇలా జరిగింది. ఆ తర్వాత ఏ రోజుకి అర్థమైపోయింది, వీళ్ళు లేరు, వెళ్ళిపోయారు, జ్ఞానులు వెళ్ళిపోయారని గమనించి 2 సంవత్సరాల లోపు పిల్లలు నా బెత్లెహేము చుట్టుపక్కల యోదయ ప్రాంతం అంతట్లో ఎవరెవరున్నారు వాళ్ళందరినీ చంపేమన్నాడు. ఇది కూడా లేఖన బాగా నెరవేర్పే. రామాలో అంగుళార్పు వినబడును, ఏడుపును మహారోధునియు కలుగుతుంది అని. సమస్తము లేఖన పరిశోధనను బట్టి ఈ విషయాలు జరగడం ఎంత ఆశ్చర్యం. రోమా సామ్రాజ్యంలో ఇలాంటి భయంకరమైన మాట వినబడడం చాలా బాధకరమైన విషయం. అందుకనే రోమాలో అంగుళార్పు వినబడిందనే మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో మనకి రాయబడి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు రాకకు ముందు చెప్పబడిన లేఖనాలు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా నెరవేర్చబడుతూనే ఉన్నాయి. అదే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, సకల శాస్త్రాల్లో యేసుక్రీస్తు కొరకు రాయబడిన ప్రతి మాట నెరవేర్చబడటానికి ఆయన వచ్చాడు అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఏ రోజు కొంతకాలమైన తర్వాత చనిపోయాడు. మరలా దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై మరలా నువ్వు బయలుదేరని చెప్తే అతను బయలుదేరాడు. ఇంటికి రావడం మానేసేసి తన కొడుకు ఏ రోజు కొడుకు రాజయ్యాడని అక్కడి నుంచి సొంత ఊరు నజరేతుకు వెళ్ళిపోయాడు. అందుకే ఆయన గురించి ఇలా రాయబడింది, ఆయన నజరేతు వాడు అని పిలువబడింది అని. అంటే నజరేతు గ్రామానికి సంబంధించిన వాడు. యోసేపు మరియుల స్వగ్రామము నజరేతు. అది చిన్నది, ఏ ప్రాధాన్యత లేనిది. అయితే నజరేయుడు అని అనగానే నజరేతు ఊరువాడు అని. ఆ ఊరికి ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు లేవు, ఏ ప్రాధాన్యత లేదు. అనామకుడు ఈ పేరుతో పిలవడం వాడుకైపోయింది. క్రీస్తును మనుషులు తిరస్కరించారు అని చెప్పిన ప్రవక్తల వాక్కుల్లో అర్థాన్ని ఇలాగున నజరేయుడు అని పిలవటానికై ఆయన లేఖన భాగ నెరవేర్పు కొరకును ఈ మాటను వారి కొరకు రాయించాడు. మనం ఒకటి గమనించాలి, ఎన్నిక లేని వారు, విలువ లేని వారు గొప్ప జనం అయిపోతారని ప్రభు చెప్పిన మాట వాస్తవమే. మనం నమ్మగలిగితే ఆయన లేఖన భాగాల్లో జరిగిన చెప్పబడిన ప్రతి విధంగా ఉన్నట్లుగా మన జీవితంలో కూడా ప్రభు వారు ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనను మన పట్ల బయలుపరుస్తాడు. మనం ఆయన తిరస్కరించక ఆయనను మదిలో తలంచుచు ఆయనను ఎంత విశ్వాసం నుంచి ముందుకు సాగిపోగలిగితే నిత్యం ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతాడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ రోజున నీకు ఎవరు తోడు లేదని బాధపడద్దు. నీ జీవితం ఎన్నిక లేదు, తృణీకరించబడింది అని బాధపడద్దు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. విలువ లేని, లెక్కల్లో లేని గ్రామానికే, బెత్లెహేము కానీ నజరేతుకు కానీ విలువ లేదు. కానీ నేటి దినాన్న బెత్లెహేము ఒక పర్యాటక స్థలంగా, నజరేతు పర్యాటక స్థలంగా ప్రపంచమే గుర్తించేటట్లుగా జరిగిపోయింది. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో పుట్టబట్టి, ఆ ప్రాంతంలో నివసించబట్టే. నీలో, నీ జీవితంలో కూడా యేసు ప్రభు ఉంటే నీకు కూడా ఖచ్చితంగా విలువ వస్తుంది. కనుక అట్టి ధన్యకరమైన జీవితం కొరకు నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించు. దేవుడి కొద్ది మాటలు దీవించి నిన్ను హెచ్చింప చేయును గాక. ఆమేన్.